సృష్టి ప్రతి అణువులో ఓంకార నామం వినిపిస్తుంది. సృష్టి మొదలు ఆదిపరాశక్తితో మొదలవుతుంది. అంతా శూన్యమై ఉంటుంది. ఆదిపరాశక్తి ఒకటే ఉంటుంది. ఆదిపరాశక్తి తనలో ఇలా అనుకుంటుంది, నేను ఎవరిని, నేను ఏం చేయాలి, నేను ఎవరిని, నేను ఏం చేయాలి. తల్లి, నువ్వు ఆదిపరాశక్తివి, నా చెల్లెలివి. నేను ఈ సృష్టిలో ప్రతి అణువు నాలో ఐక్యమై ఉంటుంది. నువ్వు ఈ సృష్టిని ఆవిర్భవించాలి తల్లి. మొదట శివుడి పుట్టుక జరుగుతుంది. పాలసముద్రంలో మహావిష్ణువు జన్మిస్తాడు. మహావిష్ణు నాభి నుంచి బ్రహ్మ జన్మిస్తాడు. బ్రహ్మ నేనే గొప్ప, నేనే మొదట పుట్టాను, నేనే గొప్ప అందరికన్నా అంటాడు. మహావిష్ణువు గమ్మున వింటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ మధ్య అగ్నిస్తంభం ఒకటి ఏర్పడుతుంది. కొన మొదలు వెతకమని చెబుతాడు ఇద్దరికీ శివుడు. బ్రహ్మ నేను చూశాను, అక్కడి నుంచి తామర పువ్వు ఎత్తుకొచ్చాను అని అబద్ధం చెబుతాడు. మహావిష్ణువు నేను కనిపెట్టలేకపోయాను అని చెబుతాడు. శివుడు బ్రహ్మ నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటాడు. బ్రహ్మ స్వామి నన్ను క్షమించు, నేను చూడలేదు, నా గర్వం పోయింది అంటాడు. సృష్టి మహావిష్ణువు, సృష్టికర్త మహావిష్ణువు. ఈ విశ్వంలో ప్రతి అణువు మహావిష్ణువు.